ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. రేవంత్ రెడ్డి గారు పదే పదే ఓ మాట అంటున్నారు, రాజకీయాలలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అంటే నిన్న కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా, రోజు నేను చచ్చిపోవాలని కోరుతున్నారు. ఇదేంది అసలు దిక్కుమాలింది, ఏ సభలో పోయినా కూడా నేను చచ్చిపోవాలని కోరుతున్నారు. బాగా కేసీఆర్ గారి హెల్త్ బాగుండదని ఎందుకు సార్, లీకా లేకపోతే నిజంగానే తనకేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మేజర్గా? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ సార్? మీరు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి. 2001లో మేము పార్టీ పెట్టినాం సార్, టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తారీఖు నాడు పెట్టాం. జూన్లో పత్రికలు వచ్చింది, కేసీఆర్ గారికి అనారోగ్యం, కేసీఆర్ గారు 11-12 గంటల వరకు కిందికి దిగాడు, ఆయన లివర్ ఖరాబ్ అయిపోయింది, రేపు పొద్దున అమెరికా పోతాడు అని పెట్టి కొత్త పార్టీని తుంగలో తొక్కేయాలని చెప్పి కేసీఆర్ గారు ఉదయం 6 గంటలు లేచి ఇంకో 20 పేపర్లు చదువుకుంటూ కూర్చున్నది. ఒక హిందూ పేపర్ చదవాలంటే గంట టైం పడుతుంది. కేసీఆర్ గారు ది హిందూ అక్కడ మొదలు పెడితే కింద ప్రింటెడ్ అండ్ అనే దాకా చదువుతాడు పేపర్, లాస్ట్ పేజీలు ఉంటుంది కింద. ఇప్పటికీ కూడా సార్, ఇప్పుడు అంత ఓపిక ఉండదు, నేను ఆ రోజు ముచ్చట చెప్తాను. 2001 ఓకే. సో అట్లా పాపం మీద కూర్చొని పేపర్లు చదువుతుండేది. సార్ చదివి ఆడ కింద పడైతే ఆ పేపర్లు మళ్ళీ మేము తీసుకున్నాం, మేము కూడా చదివినాం. అది అలవాటైంది మాకు కూడా, 2-3 గంటల పేపర్లు చదువుడు. కాబట్టి ఈ ఆరోపణలు కొత్త కాదు, మేము నవ్వుకుంటాం. మేము ఢిల్లీలో ఉండేది అప్పుడు, మేము 5 ఎంపీలము. రోజు తిరిగి అన్ని 32 పార్టీల దగ్గర తిరిగి తెలంగాణ కోసం లేఖలు బీకలు తిరుగుతా అంటే ఇక్కడ అందరు తిట్టేది మమ్మల్ని. కేసీఆర్ ఎక్కడ వన్నాడు, ఏ పొక్కలా వన్నాడు అంటే, ఏం వినోద్ మనం ఎక్కడ వన్నామే అండ్ సార్ మనం ఢిల్లీలో ఉన్నాం, మనం ఏం పని చేస్తాను, పార్టీలో చుట్టూ తిరుగుతున్నాం, ఇవి మనకేం తెలుస్తుందా, పోనీ మనకి అట్లా ఊరుకుంటారు, మనకేం పడు, మనం తెలంగాణ కోసం పని చేస్తాను అని మేమేమో నవ్వుకొని తృప్తి పడదు. పేపర్ చూద్దాం, 11 గంటలకు వచ్చు ఢిల్లీకి పేపర్లు, అందరు తిడుదురు మమ్మల్ని, వీరు ఎక్కడ వన్నారు ఢిల్లీలో, తాక్కుంటా తినుకుంటా వన్నారు ఢిల్లీలో అని చెప్పి ఇక్కడ సోకాల్డ్ లీడర్స్ అందరు మా మీద విమర్శలు చేసేది. మేము చూసుకొని నవ్వుకునేది. మేము రోజు 10 గంటల కష్టపడి ఈ పార్టీ చుట్టూ ఆ పార్టీ చుట్టూ 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి లాబింగ్ చేసుకుంటూ మేముంటే వీళ్ళు తిట్టుకుంటుండేది. సో దిస్ ఈజ్ నాట్ న్యూ ఫర్ అస్. కేసీఆర్ గారి పైన కానీ మా పార్టీ పైన ఈ తిట్ల వర్షం అనేది మాకు తెలుసు, అది ఎప్పుడు ఉరుస్తుంది ఎప్పుడు పోతుంది అని కూడా మాకు తెలుసు. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అయినా సరే ఇట్లాంటి వార్తలు అయితే అసలు హాస్పిటల్ కేసీఆర్ గారికి షుగర్ ఉన్నదండి, అది కొంచెం అప్పుడప్పుడు కంట్రోల్ కాకపోతే ట్యాబ్లెట్ వేసుకున్నారు. ఇప్పుడు ఈజ్ పర్ఫెక్ట్, వారంతట వారే హెల్త్ ఎట్లా మేనేజ్మెంట్ చేయాలని చెప్పి తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలో కూడా కొంచెం సతమతం అవుతున్నారు, ఆయన మెంటల్లీ టార్చర్ అనుభవిస్తున్నారు అనేది ఒక చర్చ సార్. ఇంకో కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయండి, సమస్యలు లేని మనిషి అంటూ భూలోకంలో ఎవరు ఉండరు. కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, సామాజిక సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. దాని పెద్ద కేసీఆర్ లాంటి నాయకుడు వాటిపైన సీరియస్గా హెల్త్ డిసార్డర్ అయింది అనేది పచ్చి అబద్ధం. 10 years అధికారంలో ఉన్నారు సార్, అంటే ఉద్యమ నాయకుడు, ఆ తర్వాత 10 years ముఖ్యమంత్రి సార్. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రివ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సార్ ఏమన్నారు? ఏమన్నారా, ప్రజలు నిన్న కూడా చెప్పిండు కదండి, ఆ రోజు చెప్పింది నిన్న చెప్పిండ్రు. ఏది ప్రజలు మనం 2,000 ఇస్తే వాడు 4,000 ఇస్తా అన్నాడు, మనం 10,000 రైతు బంధు ఇస్తా అంటే 15,000 ఇస్తా అన్నాడు, మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు లేడీస్ ఉన్నారండి, ఇప్పుడు మీరే కూడా లేడీగా ₹1,00,000 కట్టయిన పట్టుకుంటా, తులం బంగారం పట్టుకుంటా, మీరు ఏది ముట్టుకుంటారండి? నిజంగా చెప్పారు, ఫ్రాంక్ చెప్పారు, ఏది ముట్టుకుంటారు మీరు? బంగారమే ముట్టుకుంటారు మీరు. ఇప్పుడు ఈ ₹1,00,000కి తులం కంటే ఎక్కువ వస్తుంది బంగారం, మైండ్ ఇట్. ₹1,00,000 కట్టకు ఇక్కడ తులం ఎంత తులం? ఇప్పుడు 1,20,000 1,30,000 అంటే ఆ టైంలో చేసిన టైంలో మాత్రం అంతే ఉండే, 70,000 80,000 ఉండే. ₹1,00,000 కట్ట ఇడు ఉండి తులం బంగారం పెడితే కూడా ఇది ముట్టుకోరు. ఎందుకంటే ఫ్యాషన్, నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఇండియా, అక్రాస్ ది గ్లోబ్. దట్ ఈస్ బికాస్ ఏ షైనింగ్ మెటల్, ఎవ్రీ ఉమెన్ వాంట్ టు వియర్ ఇట్, తప్పలేదు దాంట్లో. కాబట్టి అలాంటి దాని మీద సెంటిమెంట్ కొట్టిండు రేవంత్ రెడ్డి, తులం బంగారం. కాబట్టి కొంత పర్సెంటేజ్ ఉమెన్ అటు కూడా ఓటేశారు.
ఎంత వేసినా కూడా ఎంత 1.8% ఓడిపోయాం మేము. కాబట్టి ఎలక్ట్రల్ పాలిటిక్స్ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లా జరిగినా మేము ఓడిపోయినాం. ఇది ఆ రోజు చెప్పిండు కేసీఆర్, నిన్న చెప్పిండు. ఎస్ సార్. ఓడిపోయినా ఒక 3-4 మంత్స్ వరకు ఏం లేకుండే కానీ ఆఫ్టర్ 4 or 5 months తర్వాత నుంచి ఈ ఎమ్మెల్యే ఆ పార్టీలకు వస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే ఆ పార్టీలకు వస్తున్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు. వెరీ కామన్ అండి పాలిటిక్స్ లో. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఇన్స్పైట్ ఆఫ్ 10th షెడ్యూల్ రాజ్యాంగంలో రాజీవ్ గాంధీ గారు 1985లో తీసుకొచ్చారు. అది హర్యానాలో 1967 లోపట ఆయారాం గయారాం అనే ఒక సూక్తి ఉంది కదా, అది ఎందుకు పుట్టిందంటే ఆయన పేరు హీరాలాల్ రామ్ అనే ఎవరు ఉండే. ఆయన పొద్దునో పార్టీ, మధ్యాహ్నం పార్టీ, సాయంకాలం పార్టీ, రాత్రి పార్టీ, 4 పార్టీలు మార్చిండు ఒకటే రోజు. కాబట్టి ఆయారాం గయారాం అనేది ఆయన పేరు గయారాం, ఆయారాం గయారాం అని పుట్టింది. అట్లా వచ్చింది ఆ నానుడో సూక్తియో ఏదో. సో దాన్ని రాజీవ్ గాంధీ గారు దీన్ని వమ్ము చేయడానికి 1985లో చట్టం తీసుకొచ్చిండు. ఏది యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో పెట్టిండ్రు. దాన్ని మెరుగు అయింది. ఈవెన్ మన వాజ్పేయి గారు కూడా మంచి అమెండ్మెంట్ చేసిండు. అంతమంది 1/3 స్ప్లిట్ అయితే కూడా పార్టీ స్ప్లిట్ కింద ఉండే. వాజ్పేయి గారు దాన్ని 2/3గా మార్చారు. అంటే పెద్ద సంఖ్యలో పోతేనే పార్టీ మార్పిడి కింద రావడానికి ఎన్నో వచ్చినాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే స్పీకర్ల బిహేవియర్ యాటిట్యూడ్ మారింది. మోస్ట్ అన్ఫార్చునేట్. అది ఒక 20 సంవత్సరాల మారింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ. మా పార్టీ నుండి ఆ రోజు 10 మందిని గిట్లని రాజశేఖర రెడ్డి గారు గుంజుకున్నాడు. మేము పిటిషన్లు వేసాం. స్పీకర్ గారు ఇప్పుడు ఆ సురేష్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు ఇప్పుడు. అప్పుడు సురేష్ రెడ్డి గారు స్పీకర్. వారు వాయిదాలు ఇచ్చుకుంటూ పోయి ఆఖరి రోజు వాళ్ళని సస్పెండ్ చేశాడు. పార్టీ మారడాన్ని చేశాడు. కానీ ఏం లాభం, అది డిలే చేశాడు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడున్న స్పీకర్లు ఏం చేస్తారు, అసలు పార్టీ మారలేదని తీర్పిస్తారు. సో స్పీకర్ అనేవాడు ఆ రోజుల్లో ఎట్లుండే అంటే, ఒకసారి స్పీకర్ అపాయింట్మెంట్ అయితే పార్టీకి రాజీనామా చేసేది. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ అయిన వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీకి రాజీనామా చేశాడు. జి నారాయణరావు గారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన స్పీకర్ అయితే తెల్లారే రాజీనామా చేశాడు, ఇండిపెండెంట్గా బిహేవియర్ చేశాడు. చాలామంది స్పీకర్లు గొప్ప ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా బిహేవ్ చేశారు. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్లు పార్టీ ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఈయన ఇచ్చిన తీర్పు ఎంత ఘోరమైన తీర్పు. అసలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇది యాంటీ డిఫెక్షన్ లా, శాసనసభ్యులు పార్టీ నిరోధక చట్టం. ఆ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ చంపేసేది. నిన్న గతంలో మీరు చేయలేదా అని అడుగుతున్నారు సార్. గతంలో మీరు కూడా విలీనమే చేసుకున్నారు కదా. వెరీ గుడ్, మంచి ప్రశ్న. విలీనం చేసుకోవచ్చని రాజ్యాంగంలో చెప్పింది. విలీనం చేసుకోవచ్చని, పార్టీ స్ప్లిట్ అయితే కలుపుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగమే చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసింది పార్టీ స్ప్లిటే వస్తా అన్నారు. రండి మిమ్మల్ని అందరినీ ఎల్పీ పార్టీ మరి చేసుకున్నాం. టీడీపీ వాళ్ళకి ఎట్లయింది, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది సార్. అంటే బీఆర్ఎస్ అది కూడా నేను సమర్థిస్తలేనమ్మా. ఒక రాజకీయ పార్టీ మీద గెలిచితే అదే పార్టీలో ఉండాలి. నువ్వు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి పోయిన పార్టీలకి. ఓ మంచి శాసనసభ్యుడు ఉంటే ఏం చేయాలి, నువ్వు గెలిచినవు, నీకు ఆ పార్టీ నచ్చలేదు, రాజీనామా చేయి. నువ్వు ఏ పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయి. అది నీ నిబద్ధత. మోస్ట్ అన్ఫార్చునేట్.